అవును అల్లుడు గారు. ఇలా శారదకర్మలు పూర్తి కావటం, బాగి ఇలా కళ్ళు తిరిగి పడిపోవటం, ఖచ్చితంగా అరుంధతియే నా కూతురు కడుపున పుట్టబోతోంది అని రామూర్తి చెప్పడంతో ఇక అమర్, బాగి ఇద్దరు ఒకరిని ఒకరు చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. అంజు అయితే అంటే నాకు చెల్లి రాబోతోందా అని సంతోషంగా అడుగుతూ ఉంటుంది. అవును అంజు, ఇప్పుడు నువ్వు జూనియర్‌వి కాదు, మాలా సీనియర్‌వే. ఇప్పుడు పాప పుడుతుంది కదా! ఆ పాపకి నువ్వు అక్కయిపోతావు. నువ్వు సీనియర్‌వే అని చెప్పటంతో ఓహ్! అవునా! నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని అంజు అంటే, హే! అంటూ పిల్లలందరూ కూడా గంతులు వేస్తూ ఉంటారు. గుప్తా గారు, నేనింకా కింద ఉండగానే నేను కడుపులో పడిపోయానా అని ఆరు గుప్తా గారిని అడుగుతూ ఉంటే, ఒక్కసారి నీ చుట్టూ చూసుకోను బాలిక అని కళ్ళతోనే సైగ చేస్తారు. ఆరు గుప్తా గారు ఇద్దరు ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ ఉంటారు. ఓహ్! మనం పైకి వచ్చేసామా అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక బాగి చాలా సంతోషంగా పైకి చూస్తూ ఉంటే అమర్ బాగీని గట్టిగా హగ్ చేసుకొని ఉంటారు. బాయ్, నేను వెళ్తున్నాను అని ఆరు బాయ్ చెప్తూ ఉంటే శుభం భూయాత్ అని గుప్తా గారు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక ఆరు గుప్తా గారు యమలోకంలో అడుగు పెట్టగానే ఆరు చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. అయితే భూమి అంతా కూడా కంపిస్తూ ఉండటంతో అదేంటి గుప్తా గారు, మా భూలోకంలోనే కాకుండా మీ యమలోకంలో కూడా భూకంపం వస్తుందా? ఇలా అంతా కంపించిపోతోంది అని ఆరు ఊగిపోతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇది మీ లోకంలో వచ్చే భూకంపం కాదు బాలిక. ఇది మా యమధర్మరాజు దరహాసము అని గుప్తా గారు చెప్తుంటే యముడి నవ్వుని మనకి వినిపిస్తూ ఉంటారు. ఏంటి, యముడు ఇలా నవ్వితేనే ఇలా భూకంపంలా ఉంటే కోప్పడితే ఇక సునామీ వస్తుందా అని ఆరు అంటే ఏమిటా పరిహాసము అంటూ యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. ప్రణామాలంటూ గుప్తా గారు వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు. హాయ్ రాజుగారు, ఎలా ఉన్నారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే, ఏమిటి, నువ్వు మా యోగక్షేమాలు అడుగుచుంటివా అని యమధర్మరాజు కోప్పడుతూ ఉంటారు. ఏదో పెద్దవారు, తండ్రి లాంటి వారు అని నేను అడిగాను. ఏంటి అలా అడగకూడదా? తప్ప, అది తప్ప అని ఆరు అంటే, మీరు పాపులు, మీరు ఈతి బాధలు అన్నీ ఎన్నో అనుభవిస్తూ ఉంటారు. మేము అమరులము, మాకు ఎలాంటి బాధలు ఉండవు. నువ్వు నా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటియా అని యమధర్మరాజు మళ్ళీ కోప్పడుతూ ఉంటారు. సరేలేండి రాజుగారు, అలాగైతే అడగండి, నా మాట నేను వెనక్కి తీసుకుంటాను అని ఆరు అంటుంది. ఇన్ని రోజులు మా లోకాన మగపాపులు మాత్రమే మాతో ఆడుకుంటిరి, ఈసారి ఒక ఆడపాపి మాతో ఆడుకుంది అని యమధర్మరాజు కోపంగా చెప్తూ ఉంటే ఆరు గుప్తా గారి దగ్గరికి పరుగులు పెట్టి, ఆయన చెప్తున్నది నా గురించేనా అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును బాలిక, ముందు వినుము అని గుప్తా గారు అంటారు. చిత్రగుప్త, ఎట్టకేలకి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించితివి. ఇక ఈ పాపిని రౌరవారికి పంపించుము, తన పాప కర్మాలని మొత్తం అనుభవించాలి కదా అని యమధర్మరాజు చెప్తాడు. అదేంటి ప్రభు, ఈ బాలిక మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి కదా అని గుప్తా గారు అంటే, ఎవరు చెప్పితిరి అని యమధర్మరాజు అంటాడు. అవును, నేను మళ్ళీ నా చెల్లి కడుపున పుట్టాలి కదా అని ఆరు అంటుంది. అవును కదా ప్రభు, మీరే కదా చెప్పారు, మళ్ళీ ఈ బాలిక తన చెల్లి కడుపున పుడుతుంది, పునర్జన్మ ఎత్తుతుంది అని గుప్తా గారు అంటే, మేము అసత్యమాడితిమి, అదంతా అబద్ధమని, అసలు ఈ బాలికకి మరు జన్మయే లేదు, మేమే ఇలా అబద్ధమాడి ఇక్కడికి వచ్చేలా చేశామని యమధర్మరాజు చెప్తారు. ఇది అన్యాయం, అక్రమం సార్ అని ఆరు నిలదీస్తూ ఉంటుంది. అవును కదా ప్రభు, ఎందుకు ఇలా చేసితిరి అని గుప్తా గారు నిలదీస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ బాలికని ఇక్కడికి రప్పించుట కోసం ఇలా అసత్యం ఆడవలసి వచ్చింది అని. అయినా కూడా ఏమిటి, నన్నే నిలదీస్తావా బాలిక అని యమధర్మరాజు అంటే, మీరు కూడా అబద్ధాలాడితే అన్యాయం కదా సార్ అని ఆరు అంటుంది. అశ్వత్థామ అతః కుంజరహ అని ధర్మరాజులంతటి వారే అబద్ధం ఆడారు, మరి నేనెంత అని యమధర్మరాజు అంటే, లేదు, నన్ను నా లోకానికి పంపించండి ప్లీజ్ అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. నీకసలు మరు జన్మయే లేదు, ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అటువంటివి, నీకిచ్చిన శక్తుల్ని నువ్వు దుర్వినియోగ పరిచితివి, అందుకే నీకు మరుజన్మ లేదు అని యమధర్మరాజు తేల్చి చెప్పేస్తారు. ఏంటి గుప్తా గారు, నాకింత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారు, నన్ను శిక్షించనైనా శిక్షించండి, కానీ నా కుటుంబం దగ్గరికి నన్ను వెళ్ళనివ్వండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. పాపం ప్రభు, ఈ బాలికకి మరుజన్మ ఉన్నదని ఆశ చూపించి మరి నేను ఇక్కడికి తీసుకువచ్చాను, వెళ్ళనివ్వండి, మరుజన్మ ప్రాప్తించండి అని గుప్తా కూడా వేడుకుంటూ ఉంటాడు. అది జరగదు కాక జరగదు అని యమధర్మరాజు చెప్పటంతో, మరి మా లోకాన మేము అబద్ధాలాడితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి శిక్ష వేస్తారు, మరి మీరు అబద్ధాలాడితే మీకెవరు శిక్ష వేస్తారు అని ఆరు అంటుంది. అధిక ప్రసంగము ఆపుం బాలిక, నువ్వు సతీ సావిత్రిలాగా నన్నే నిలదీయుచుంటువా?
నువ్వు చనిపోయిన పిమ్మట ఈ లోకానికి రాకుండా చాలా దినములు అక్కడే ఉంటివి. నీ శక్తుల్ని దుర్వినియోగపరిచితివి. అందుకు శిక్షగా ఇది నీకు మరుజన్మ ప్రాప్తించదు అని యమధర్మరాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో ఆరు కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మనోహరి ఒక కత్తి తీసుకొని బాగి ఫోటోపై చెక్కి చెక్కి పెడుతూ ఉంటుంది. చావువే చావు అంటూ అలా ఫోటోని కత్తితో పొడి చేస్తూ ఉంటుంది. అప్పుడే రణవీర్ మనోహరి అంటూ అక్కడికి వచ్చి బాగిని డైరెక్ట్గా ఏమీ చేయలేక పొడవలేక ఇలా ఇండైరెక్ట్గా ఇలా ఫోటోని పొడుగు చేస్తున్నావా అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు ఇలా ఫోటోని పొడి చేస్తే ఫోటోకి చిల్లు పడుతుంది తప్పిస్తే నువ్వు ఆ బాగి శరీరం నుండి ఒక్క రక్తపు బొట్టును కూడా బయటికి తీసుకురాలేవు. అమర్ అడ్డుగోడగా ఉన్నాడు. అమర్ రక్షణ కవచంలా ఉన్నంత వరకు నువ్వు బాగీని ఏమీ చేయలేవు. ఎన్ని రోజులు ఏం చేసావు చెప్పు అని రణవీర్ అంటాడు. ఎన్ని రోజులు ఆ ఆత్మ అడ్డుగా ఉన్నింది కాబట్టి అమర్పై నాకు చాలా ప్రేమ ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేకపోయానేమో. ఇప్పుడు అది లేదు. నేను ఇద్దరిని చంపేస్తాను అని మనోహరి అంటే, ఏంటి మనోహరి, హాయిగా నువ్వు నా వైఫ్గా ఉండిపో, సంతోషంగా ఉండిపోవచ్చు. అమర్ని నీ సొంతం చేసుకోవటం అస్సలు కుదరదు. అందుకే ఇద్దరిని చంపేస్తాను అంటున్నావా అని రణవీర్ అంటే, అమర్ని కాదు బాగిని, బాగి కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాను అని మనోహరి అంటుంది. ఒక్కరినే ఏమీ చేయలేకపోయావు, ఇక బాగి కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుతావా? అది నీ వల్ల కాదు, ఆలోచించుకో. బాగి ఒట్టి మనిషి కానప్పుడే ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. ఇప్పుడు కడుపుతో ఉందని తెలిసిన తర్వాత దేశానికి లెఫ్టినెంట్ అయిన అమరేంద్ర బాగిని ఎలా కాపాడుకుంటాడో ఆలోచించు అని రణవీర్ అనడంతో, ఏంటి అరుంధతిని ఏమైనా కాపాడా? కాబట్టి అమర్ ఎవరిని కూడా కాపాడలేడు. చూస్తూ ఉండు, నేను బాగిని ఎలా చంపుతానో, నేను అనుకున్నది సాధిస్తాను అని మనోహరి చెప్తుంది. తర్వాత బాగి కడుపుపై చేయి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ జ్యూస్ గ్లాస్తో బాగి అని రావటంతో, ఏంటండి మీరు జ్యూస్ తీసుకొచ్చారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా, నేను నీ కేర్ టేకర్ని అని అమర్ అంటాడు. అయ్యో ఏం మాట్లాడుతున్నారండి అని బాగి అంటుంది. అవును, నువ్వు ముందు పిల్లల్ని చూసుకోవటానికి ఈ ఇంట్లో కేర్ టేకర్గా అడుగు పెట్టావు. తర్వాత నన్ను పెళ్లి చేసుకొని నన్ను కేర్ టేకర్గా చూసుకున్నావు. ఇప్పుడు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని చూసుకోవాల్సింది నేనే కదా, ఇప్పుడు నేను నీ కేర్ టేకర్ని అని అమర్ చెప్తాడు. దాంతో బాగి చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు అమర్ జ్యూస్ గ్లాస్ని పక్కన పెట్టి బాగి కూర్చో అని బాగి పక్కనే కూర్చొని, మొట్టమొదటిసారి మీ అక్క ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు ఆ సంఘటన ఇంకా గుర్తుకు ఉంది బాగి అని చెప్తూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు. ఆరు ఏమైంది అని అమర్ గదిలోకి రాగానే, ఏమండి అంటూ ఆరు అమర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది చెప్పు ఆరు అని అమర్ అడగటంతో, ఏమండి మనము అని ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఏమైందో చెప్పు అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటే ఆరు అమర్ చేతుల్ని కడుపుపై పెట్టి చూపిస్తుంది. ఓ అవునా, థ్యాంక్ యూ సో మచ్ ఆరు అని అమర్ అంటే, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. నేను అనాథని, నన్ను పెళ్లి చేసుకొని నాకు జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు అమ్మ అన్న పిలుపే నాకు తెలీదు. నేను అమ్మని కాబోతున్నాను, మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఎలా ఉందంటే అని తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. నీ సంతోషాన్ని నేను అర్థం చేసుకోగలను ఆరు అని అమర్ ఆరుని గట్టిగా హక్ చేసుకొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. బాగే, నీ సొంత అక్కలో చూసిన ఆ ఎగ్జైట్మెంట్ ఇప్పుడు నేను నీలో చూడలేకపోతున్నాను. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. అది కొంతవరకు మాత్రమే అర్థమయ్యింది. సొంత అక్క అని నిజం తెలిసిన తర్వాత ఆరు దూరాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కానీ ఎప్పటికైనా నిజాన్ని మనం జీర్ణించుకోవాలి. దూరాన్ని కూడా మనం మర్చిపోవాలని నువ్వే చెప్తూ ఉంటావు కదా బాగి. వాటినన్నింటినీ మనం మర్చిపోయి మన జీవితాన్ని కొనసాగించాలి. అయినా ఆరు జ్ఞాపకాలు ఎప్పటికీ మనతో పాటి ఉంటాయి. ఆరు దూరమైంది అంతే. నువ్వు దూరమైన మీ అక్క గురించి ఆలోచించకుండా దగ్గరవుతున్న అమ్మతనం గురించి ఆలోచించు బాగి, అర్థం చేసుకో అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు. ఇది నా మాట కాదు, ఆరు మాట కూడా అని చెప్పి వెళ్ళటంతో ఇక బాగి మాత్రం అబార్షన్ చేయించుకోవాలనే నిర్ణయం తీసుకొని రేపటి ఎపిసోడ్లో రాథోడ్కి చెప్పేస్తుంది.